ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా తండ్రి, మీకు స్తుతులయ్యా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా, గడిచిపోయిన రాత్రి అంతను కూడా మీ యొక్క కృపా రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. ఏ అపాయము మా గుడారము సమీపించకుండా, ఏ సమస్యలు రాకుండా మీ కంచె వేశారు నాయన. మంచి నిద్ర దయచేశారు ప్రభువా. ఈ ఉదయకాలాన్ని, మరొక నూతనమైన రోజుని మేము ఈరోజు చూడగలుగుతున్నాము అంటే అది కేవలము మీ కృప మాత్రమే తండ్రి. అయా, మా బలం, మా శక్తి ఎంత మాత్రము కాదని మేము గుర్తెరిగి మీకు లోబడి మీ నామానికి మహిమకరంగా జీవించే కృప దయచేయండి నాయన. ఎస్ లార్డ్, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మీ కృప ఉంటే, మీ దయ ఉంటే, మాకు ఎటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ, మేము ఎటువంటి శోధనల్లో ఉన్నప్పటికీ, ఎంతమంది శత్రువులు మా చుట్టూ ఉన్నప్పటికీ, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ, అయా, మీ కృప ద్వారా మా యొక్క జీవించు సంవత్సరములు అధికములు అవుతాయి అని ఈరోజు ఎవరు తమ యొక్క ప్రాణాన్ని బట్టి భయపడొద్దు అని, ఎటువంటి వ్యాధులకు, ఎటువంటి అనారోగ్య సమస్యలకు కృంగిపోవద్దని, అయా, నీవు ఆయుష్ను పెంచగలిగిన దేవుడు అని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ కూడా ఈరోజు ధైర్యంగా జీవించే కృప చూపించండి నాయన. ఈ ఉదయకాలాన్నే లేవగానే అనేక మంది బిడ్డలు విశ్వాసంతో ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారి ఆలోచనలను సఫలపరచండి, వారి ప్రయత్నాలకు మీరు తోడై ఉండండి. అయా, బిడ్డలు ఎవ్వరు కూడా ఈరోజు నిరుత్సాహముగా ఉండకుండా ఆశ కలిగి ఉత్సాహముతో ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేయండి ప్రభువా. నాయన, చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అన్ని వాటిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నూరంతలుగా ప్రతి ఒక్క బిడ్డను కూడా ఫలింప చేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఆపబడిన పనులున్నాయి, ధనము లేకనో మనుషుల ద్వారానో ఆగిపోయిన పనులున్నాయి నాయన. అన్నీ కూడా ఈరోజు పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి. ఎవరైతే నూతనంగా పనులు ఈరోజే ప్రారంభిస్తున్నారో, శుభకార్యాలు జరుపుకుంటున్నారో, వారందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. ఏ ఒక్కరికి ఎటువంటి అపాయము, ప్రమాదము జరగకుండా, మార్గంలో ఎవరి వాహనముకు సమస్యలు ఎదురవ్వకుండా సురక్షితముగా వెళ్ళి మరల సురక్షితముగా గృహాలు చేరుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ప్రిపేర్ అవుతున్నారు, అటెంప్ట్ చేయబోతున్నారు. వారు క్వాలిఫై అవ్వటకు, సెలెక్ట్ అవ్వటకు సహాయము దయచేయండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన. ఆ రిపోర్ట్స్లో, ఆ డెలివరీస్లో, ఆ యొక్క ఆపరేషన్స్ విషయంలో మీ కృప చూపించండి. ఎటువంటి సమస్యలు లేకుండా అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ బిడ్డకి ఏ సమస్య రాకుండా, ఏ దుష్టుడు కన్ను వారి మీద పడకుండా కాపాడండి ప్రభువా. నాయన, ఆకలి బాధలు ఎవరికి లేకుండా, అనారోగ్య సమస్యలు ఎవరికి ఈరోజు రాకుండా, ఆర్థికంగా కూడా ఎవ్వరు ఇబ్బందులు పడకుండా సమృద్ధినివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
మీ నామాన్ని ఘనపరిచే కార్యాలు మీరు మా ద్వారా జరిగించుకొనండి. మీరిచ్చిన ఈ సమయాన్ని వ్యర్థపరిచే వారిగా మేము ఉండకుండా జ్ఞానాన్ని దయచేయండి. అపవాదికి చిక్కుపడకుండా, మా సమయాన్ని వృధా పరుచుకొనకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా, లోకానికి ఆకర్షింపబడకుండా ప్రతి బిడ్డను తండ్రి మీరే నడిపించమని, అయా మీరు చూపిన కృపను దయను బట్టి క్రొత్త సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయా మేము ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.